ఆంటీస్ అండ్ జెంటిల్ అంకుల్స్ నా దగ్గరికి ది హాటెస్ట్ ఐఫోన్ వచ్చేసింది. యాపిల్ లేటెస్ట్ ఈవెంట్ లో ఐఫోన్ 15 సిరీస్ అనౌన్స్ చేసింది. అండ్ ఒక్కొక్క మోడల్ కి కిడ్నీ లివర్లు అమ్ముకుంటే కానీ కొనలేనంత రేట్లు పెట్టేసింది. మాట్లాడదాం వాటన్నిటి గురించి మాట్లాడదాం. కానీ ముందు నా చేతిలో ఉండి ఈ ఐఫోన్ చూడండి. 15 సిరీస్ సెప్టెంబర్ 15 ప్రీ సేల్ 22వ తేదీ మనకు అవైలబుల్ గా ఉంటుంది. మరి నా చేతిలో ఏంది ఆల్రెడీ ఐఫోన్ వచ్చేసింది. ఏమన్నా నేను పాత వర్షన్ ఏమన్నా కొన్నాను ఏమనుకుంటున్నారేమో. ఇది ఫ్యూచర్ వర్షన్. ఎస్, మునుపెన్నడు మీరు చూడనటువంటి ఒక స్పెషల్ ఐఫోన్ ఇది. మరి మనం అన్బాక్సింగ్ మొదలెట్టేద్దామా? కట్ చేసి ఓపెన్ చేస్తే ఇంకొక బాక్స్ కూడా ఉన్నది చూడండి గైస్. ప్యాకింగ్ ఏ లెవెల్ లో ఉన్నది చూడండి. అసలు ఐఫోన్ అని చెప్పేసి ఎంత బాగా రాసినా చూడండి గైస్. దీని ధర 500 రూపాయలు మావా. చాలా కష్టపడి కొన్నానమాట. ఇప్పుడు మనం ఫైనల్లీ దీని ఓపెనింగ్ అయితే చేసేపోతున్నాం. అసలు ఆ ప్యాకేజింగ్ లోనే క్వాలిటీ తెలిసిపోతున్నది చూడండి. అసలు మీకు ఓపెన్ చేసి చూస్తే ఏందో వస్తూనే ఉన్నది. ఓకే, చూడండి గైస్, లిటరల్లీ అసలు ఐఫోన్ నా జీవితంలో ఫస్ట్ టైం కొన్న ఐఫోన్ ఇది అసలు బబుల్ ర్యాప్ లో వచ్చింది. ఆ బబుల్ ర్యాప్ ని కూడా మనం పెనికేస్తే క్వాలిటీ ఐఫోన్ గైస్. అదే ఎంత అద్భుతంగా ఉన్నది నిజంగా అసలు. అండ్ అప్పాల ఇంకా చార్జర్ కేసులు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు. ఈ మధ్య పెద్ద కంపెనీలన్నీ ఇలాగే తయారైపోతున్నాయి. చూసారా, ఈ యాపిల్ లోగోని సైడ్ లో కింద అయితే ఎక్కడ పడితే అదంతా కొరకలేదన్నమాట. మెయిన్ లోగోలో యాపిల్ ని ఎక్కడైతే కొరుకుంటుందో ఎగ్జాక్ట్ గా అక్కడే కొరుకున్నారు. రియల్ ఐఫోన్ రా ఇది. చెప్తే ఎందుకు నమ్మట్లేదు మీరు? పైగా ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్ లో యూజ్ చేసే మెటీరియల్ తో తయారు చేశారు దీన్ని. చూడండి, ఎక్స్ట్రీమ్లీ లైట్ వెయిట్. నేను ఏళ్ళు పెడతా ఉంటే ఆ మరకలంతా పడిపోతున్నాయి కదరా దీనికి వెనకాల. గైస్, దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం సెకండ్ హ్యాండ్ కూడా కాదు, ఒక డజన్ మంది వాడి పారేస్తే ఉంటుంది చూసారా. సూపర్ క్వాలిటీ. పైగా IP69 వాటర్ రెసిస్టెంట్, 1000x మూన్ జూమ్, 10,000 నిట్స్ బ్రైట్నెస్, 69,000 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఈ ఫీచర్లు ఏవి దీనిలో ఉండవు. ఎక్కువ మాడితే ఇది ఓపెన్ కూడా కాదు. అట్టని చెప్పి ఇదేదో డమ్మీ పీస్ అని తీసి పారేయకండ్రో. ఇది స్టిల్ ది మోస్ట్ హాటెస్ట్ ఐఫోన్ అన్నమాట. దీనిలో 2 మేజర్ ఫీచర్స్ ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఫీచర్ నెంబర్ 1, ఈ ఫోన్ కి ఇక్కడ బటన్ ఉన్నది చూసారా, దాని గనక మీరు ప్రెసింగ్ చేశారనుకోండి టార్చ్ వెలుగుతుంది అనమాట. టార్చ్ ఇది చూడండి. లైట్లన్నీ ఆగిపోయాయి గైస్. అండ్ ఇప్పుడు నేను దీనిలో బటన్ నొక్కుతున్నాను. అండ్ చూడండి మామ, ఎంత బ్రైట్ గా అవుతున్నదో ఈ టార్చ్. రాత్రి మొదలైట టార్చ్ లో దయ్యాలు కనపడితే గుండె అయిపోద్ది. ముందు దీన్ని ఆపేసి లైట్లు వేద్దాం. జెంటిల్ లేడీస్, దీనిలో ఉండే సెకండ్ అండ్ లాస్ట్ ఫీచర్ ఏంటంటే ఇది యాక్చువల్లీ ఒక లైటర్. దీనికి పైన మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బొక్క అయితే ఉన్నది చూడండి గైస్. వెరీ సింపుల్ గా అట్టంటే ఆ బొక్కలో నుంచి మంట వచ్చేస్తుంది అనమాట. మనం అట్ట పెట్టి చూద్దాం మావా. అండ్ చూడండి, లిటరలీ మంట అంటుకోపోయింది కదరా, ఎలా కాల్ చేస్తున్నదో చూడండి గైస్. దీనికి హాటెస్ట్ ఐఫోన్ అని చెప్పి ఊరికే రాలా పేరు. ఒక్క 15 సిరీసే కాదు, ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ లో దీనికన్నా హాటెస్ట్ ఐఫోన్ లేదు, రాలేదు. కట్ చేస్తే లేటెస్ట్ యాపిల్ ఈవెంట్ లో ఐఫోన్ 15 సిరీస్ గురించి కొద్దిగా అనౌన్స్మెంట్ లో తొక్కతోలు చేశారు. ఐఫోన్ 15, 15 ప్లస్, ప్రో మ్యాక్స్ అనమాట. ప్రో మ్యాక్స్ ని అల్ట్రాల్ చేస్తారు, గిల్ట్రాల్ చేస్తారని చెప్పి ఏదో రూమర్లు అంతా ఉన్నాయి కదా. ఎంత ఏం లేదు, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రాబోతున్నది. 15, 15 ప్లస్ పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. వెనక మళ్ళీ బ్యాక్ గ్లాస్ సాటన్ సాఫ్ట్ టచ్ ఉంటుందంటే ఈసారి. డిస్ప్లే మాటకు వస్తే ఫ్రంట్ కెమెరా దగ్గర నల్ల స్క్రీన్ ఉంటుంది కదా, అది అవసరం వచ్చినప్పుడు అవసరం వచ్చిన సైజుల్లో షేప్ లో మారిపోతా ఉంటుందని దాన్ని అంటారు డైనమిక్ ఐలాండ్. ఇది లాస్ట్ ఇయర్ ప్రో వర్షన్ లో మాత్రమే ఉండింది. ఇప్పుడు 15 ప్లస్ కూడా తీసుకొని వచ్చేసారు. అండ్ 2000 నిట్స్ బ్రైట్నెస్. అండ్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఏంటంటే USB-C సిరీస్ లో ఉండే అన్ని ఫోన్లకి పెట్టేశారు. పెడితే బెటర్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం పెట్టలేదబ్బా. 20 వాట్స్ ఛార్జింగ్, 48 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్, A16 బయానిక్ చిప్ వేసుకొని వచ్చేస్తున్నాయి 15 ప్లస్. ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ప్రో మోడల్ లో ఉండే చిప్. అండ్ ఈ మొత్తం 15 సిరీస్ కి వచ్చిన ఒక దెమ్మ తిరిగిపోయే అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పోర్ట్రైట్ మోడ్. అంటే కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఈ విధంగా కనపడింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఫోన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తుందంట. సచ్ దట్ నువ్వు బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కోసం ప్రతిసారి పోర్ట్రైట్ మోడ్ కి వెళ్ళి ఫోటోలు తీయాల్సిన అవసరం లేదు. ఒక మామూలు ఫోటో తీసేసావు అండ్ ఒక్కసారి నీకు దాన్ని పోర్ట్రైట్ మోడ్ చేసేయాలా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసేయాలనిపించింది అనుకోండి, జస్ట్ ఒక క్లిక్ తో అయిపోద్దంట. ఈ 15 ప్లస్ యొక్క ఇండియా రేట్లు నాకు చెప్పే ఓపీ లేదు, మీరే చదువుకోండి. 15 ప్లస్ కొద్దిగా పొడవు ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ కొద్దిగా ఎక్కువ సేపు వస్తుంది అనమాట 15 తో పోలిస్తే. మిగతా అంతా సేమ్ టు సేమ్. అండ్ 15 ప్రో మ్యాక్స్ మాటకు వచ్చినట్లయితే చాలా చేంజ్లు జరిగిపోయాయి. A17 ప్రో అని ఒక కొత్త చిప్ ని అయితే పట్టుకొని వచ్చేసారు. లిటరలీ హై గ్రాఫిక్స్ ఉండే రెసిడెంట్ ఈవిల్, అసాసిన్స్ క్రీడ్
ఇలాంటి గేమ్లంతా కూడా ఇప్పుడు మీరు ఫోన్ లోనే ఆడేయచ్చంట. ఈ ప్రో మోడల్ లో సైడ్ రైలు శాటిలైట్ లో వాడే పదార్థం టైటానియం అలైతో చేశారంట. ఈ నలుపు తెలుపు అదో రకం బులుగు అండ్ అలాగే నేచురల్ టైటానియం రంగుల్లో అవైలబుల్ గా ఉన్నాయి. ప్రో మోడల్ కి సైడ్ లో ఒక యాక్షన్ బటన్ ని తీసుకొని వచ్చారంట. ఈ బటన్ ని నొక్కి మీరు ఏదో ఒక యాక్షన్ ని చేయొచ్చు. అంటే కెమెరాను ఓపెన్ చేయడమో, టార్చ్ ను ఓపెన్ చేయడమో, లేదంటే ఏదైనా ఒక యాప్ ను ఓపెన్ చేయడమో ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ప్రో మోడల్ లో కెమెరా మాటకొస్తే 48 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్ యొక్క సైజుని పెంచారంట. అండ్ 12 MP అల్ట్రా వైడ్ సెన్సార్ ని ఇంకా ఇంప్రూవ్ చేశారు. 15 Pro లో లాస్ట్ ఇయర్ 3x టెలిఫోటోనే, బట్ 15 Pro Max లో మాత్రం 5x టెలిఫోటో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇదిగో ఈ ఇండియాలో ప్రైజ్లు. ఇంకా 15 సిరీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాంతానంత మ్యాటర్ ఉన్నదిలే, కానీ నేనైతే ఈ రోజుకి ఫూలిష్ ఐఫోన్ ని కొన్నాను. బట్ నా 2 కిడ్నీలు నమ్ముకొని 15 సిరీస్ లో కూడా ఫోన్స్ ని కొనబోతున్నా. ఫ్యూచర్ లో ఆ రివ్యూలో కలుసుకుందాం. ఓకే బాయ్.